ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని ప్రోత్సహించే విధానాన్ని చేపట్టడం దారుణమని, దీనివల్ల పేదల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి మండిపడ్డారు. బాపట్ల వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తూ కుటీర పరిశ్రమలాగా పెంపొందిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలతో ప్రదర్శనగా వెళ్లి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను, కాలేజీలను నిర్మించాలని చూస్తే ఈ ప్రభుత్వం కల్తీ మద్యంతో వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కోకిలగడ్డ చెంచయ్య, బాపట్ల మండలం ఎంపీపీ హరిబాబు, బాపట్ల మండల అధ్యక్షులు మర్రుప్రోలు ఏడుకొండలు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఓన్లీ మన నియోజకవర్గానికి సంబంధించి 16 బెల్ట్ షాపులు ఉంటే ఈరోజు ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో సుమారుగా 59 పంచాయతీల్లో 59 బెల్ట్ షాపులు కనపడతా ఉన్నాయి. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆరోగ్యాన్ని గాలి కుదిలేసి ఒక టార్గెట్ ఏ విధంగా అయితే నియోజకవర్గంలో ఉంటున్నటువంటి బెల్ట్ షాపులకు కానీ, ఎక్సైజ్ అధికారులకు కానీ ఎంతమంది ఎక్కువ ఏ నియోజకవర్గంలో మధ్య నమ్మితే వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చే విధంగా కానీ ప్రజల ఆరోగ్యాన్ని మరి బాగు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ రా బాబు ఆరోగ్యం బాగుంటుందని అంటే, మీరు ఆరోగ్యంతో నాకు పని లేదు, పేదవాడు తాగాలి, వాడు చనిపోవాలనే విధంగానే ఈ ప్రభుత్వం మరి చేస్తూ ఉంది. కాబట్టి దీని మీదన ఈ రోజున పెద్ద ఎత్తున ఎక్స్చేంజ్ ఆఫీ రావడం జరిగింది. ఈ కల్తీ మద్యాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం చూస్తూనే ఉన్నాం. మరి బాపట్ల నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించాలి. తాగే వాళ్ళంతా కూడా మనం తాగేది కల్తీ మద్యమా, ఒరిజినల్ మద్యం అనేది కూడా మరి ప్రభుత్వం నడిపిందనంటే ఈ అవకతవకలు జరిగే పరిస్థితి అయితే రాదు. మరి ప్రైవేటు వ్యక్తులు జరిగితే మాత్రం ఖచ్చితంగా కల్తీ మద్యం అనేది రాకుండా అనేది జరగదు. మరి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ కూడా పేద ప్రజల ప్రాణాల గురించి దృష్టి పెడతారని చెప్పని కోరుకుంటూ మరి ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫీసర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాబోయే భవిష్యత్తులో కూడా మరి ఇలాంటి జరగకుండా, పునరావృతం కాకుండా చూస్తారని చెప్పనని ఆశిస్తున్నారు. గారి సారథ్యంలో ఈరోజు బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. మరి ఈ రోజున గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఓన్లీ మన నియోజకవర్గానికి సంబంధించి 16 బెల్ట్ షాపులు ఉంటే ఈరోజు ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో సుమారుగా 59 పంచాయతీల్లో 59 బెల్ట్ షాపులు కనపడతా ఉన్నాయి. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆరోగ్యాన్ని గాలి కుదిలేసి ఒక టార్గెట్ ఏ విధంగా అయితే నియోజకవర్గంలో ఉంటున్నటువంటి బెల్ట్ షాపులకు కానీ, ఎక్సైజ్ అధికారులకు కానీ ఎంతమంది ఎక్కువ ఏ నియోజకవర్గంలో మధ్య నమ్మితే వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చే విధంగా కానీ ప్రజల ఆరోగ్యాన్ని మరి బాగు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ రా బాబు ఆరోగ్యం బాగుంటుందని అంటే, మీరు ఆరోగ్యంతో నాకు పని లేదు, పేదవాడు తాగాలి, వాడు చనిపోవాలనే విధంగానే ఈ ప్రభుత్వం మరి చేస్తూ ఉంది. కాబట్టి దీని మీదన ఈ రోజున పెద్ద ఎత్తున ఎక్స్చేంజ్ ఆఫీ రావడం జరిగింది. ఈ కల్తీ మద్యాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం చూస్తూనే ఉన్నాం. మరి బాపట్ల నియోజకవర్గంలో ప్రజలందరూ